హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు బనుమాస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో అయితే మనం ఒక డిఫరెంట్ వేలో బిర్యానీ ఎలా తయారు చేయాలని అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం చికెన్ అయితే నీట్గా ఫ్రెష్గా కడుక్కొని తర్వాత మళ్ళీ పెరుగు అయితే వేసాము. వీటితో పాటు మనం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు ఇవన్నీ అయితే సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్నాం. పెరుగు వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. ఆ తర్వాత మనకు సరిపడినంత పసుపు వేసుకొని దీంట్లో సరిపడినంత గరం మసాలా అండ్ ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకున్నాము. ఈ చికెన్కి పట్టే ఉప్పుకొని ఆ తర్వాత వచ్చేవరకు మనం కారం కూడా ఉంటుంది కండి. కారం కూడా అయితే దీనికి వేసేసి మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. వీటి తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆయిల్ అయితే వేసుకున్నాం. మనం శనగాయలు అయితే వేసుకున్నాం అండి. సరిపడినంత శనగాయలు వేసుకున్న తర్వాత అల్లం అండ్ చిన్నులపాయలు ఉంటాయి కదా, ఇది మిక్స్ చేసుకొని ముందరగానే పక్కన పెట్టుకున్నాం. మనకు సరిపడినంత అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే దీంట్లోకి వేసేసి ఆ పైన అయితే మనం పుదీనా కూడా కొంచెం యాడ్ చేసేసి వీటన్నిటిని ఏం చేయాలంటే మొత్తం నీట్గా అన్ని పీసులకు బాగా పట్టేలాగా మనం అయితే చేత్తో తిప్పేసుకుందామండి. ఇదంతా కరెక్ట్గా ముక్కలు మొత్తానికి ఈ మసాలా కానీ గరం మసాలా, ఉప్పు, కారం, నూనె అండ్ మసాలా పేస్ట్ ఇవన్నీ బాగా పట్టేలాగా మొత్తం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించిన తర్వాత మనమైతే 2 కేజీల బియ్యం అయితే వండుతున్నామండి బిర్యానీకి. ఈ 2 కేజీలకు తగ్గట్టుగా మనమైతే శనగ నూనె అయితే మనకు కావాల్సినంత శనగ నూనె అయితే మనం బాండీలో అయితే పోసుకున్నాము. ఇవైతే పలావ్ దినుసుల ప్యాకెట్లు అండి. పలావ్ దినుసుల ప్యాకెట్లు ఉంటాయి 20 రూపీస్. అవి అయితే నేను 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే మనం పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న పెద్ద ఉల్లిపాయలు అయితే వేసాం. ఈ పెద్ద ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో తొందరగా రావాలంటే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. అప్పుడు వెంటనే ఈ పెద్ద ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగి బ్రౌన్ కలర్లోకి అయితే వస్తాయండి. మనమైతే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టి అయితే 2 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మన చికెన్ అయితే ఇలాగ ఉంది. చూసారు కదండి, మనం సాల్ట్ వేసిన ఒక 1 మినిట్కి అయితే మనకి ఇలా బ్రౌన్ కలర్లో తిరిగిపోయినాయి. ఆ తర్వాత వచ్చేవరకే పలావ్ దినుసుల ప్యాకెట్ అయితే చించేసుకొని మనం పలావ్ దినుసులన్నీ ఇలా వేసేసుకుందాం. ఆ తర్వాత మనం వచ్చేవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో వేగా మిగిలింది మనమైతే రైస్లో వేసేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉడికిన తర్వాత మనమైతే ఈ కొబ్బరి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసామండి. ఈ కొబ్బరి ఇవన్నీ ఏంటంటే మనం అడుగంటకుండా ఇలా తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతాయి. ఈ టమాటాలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ ఏంటంటే లో ఫ్లేమ్లో అనేది మనం ఇలాగ ఉడికించుకోవాలండి. ఆ తర్వాత వచ్చేవరకు ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా పొయ్యి మీద అయితే పెట్టేసాము. మసాలా బాగా ఉడికిన తర్వాత మనం అయితే పుదీనా కూడా యాడ్ చేసేసామండి. ఈ పుదీనా కూడా యాడ్ చేసేసిన తర్వాత మసాలా ఇంకా మొత్తం బాగా ఉడికిపోయి పచ్చివాసన పోయిన తర్వాత మనమైతే కొంచెం లైట్గా అయితే మనం పాలు అయితే యాడ్ చేసుకుంటామండి. ఇది కాసిన పాలు, గేదె పాలు అయితే మనం అయితే యాడ్ చేసాము. ఈ గేదె పాలు మనం ఎందుకు తీసుకున్నాము అంటే రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా పాలు పోసుకొని వండుకుంటే. సో మన బిర్యానీలో అయితే ఇలా పాలు పోసి ఫస్ట్ అయితే మనం మసాలాకి పట్టేలాగా తిప్పుకుంటామండి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా చూసారు కండి, లైట్గా ఇప్పుడే స్టార్ట్ అయింది కుక్ అవ్వడం. ఇది ఎందుకు ఎలా పెట్టామనేది మనకు తర్వాత చెప్తాను మీకు. ఫైనల్గా గరం మసాలా కూడా మనం రైస్కి అయితే యాడ్ చేసేసాము. మొత్తం మసాలాలన్నీ ఆల్మోస్ట్ అయితే మనం అన్నీ వేసేసామండి. ఇంకా మనం అయితే ఎసరికి రెడీ చేసుకోవాలి. ఎసరు అయితే స్టాండర్డ్ కొలతాయండి. మనం ఏం చేస్తాము, ఒక డబ్బా రైస్ తీసుకుంటే డబ్బాన్నర వాటర్ అలా అయితే పోసుకుంటాము. సేమ్ అలాగే మనం మేమైతే 2 కేజెస్ రైస్ అయితే వండుతున్నాం కాబట్టి ఆ 2 కేజెస్కి తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకుంటున్నామండి. ఈ ఎసరు వాటర్ అంతా పోసిన తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇందాక ఉల్లిపాయలు వేగడానికి అయితే మనం లైట్గా వేసాము. ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసాము. తర్వాత మేమైతే ఒక 4 నిమ్మకాయలు అయితే పిండుకున్నామండి. నిమ్మకాయ రసం కూడా ఈ రైస్కి అయితే యాడ్ చేసేసాము.
మనం మొత్తం అయితే 2 kgs రైస్ అయితే తీసుకున్నాము. ఈ 2 kgs రైస్ అయితే మనం 1 అవర్ నుంచి నానబెట్టి అయితే ఉంచాము. ఈ 2 kgs కూడా మనం అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నామండి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఇందాక పోసిన వాటర్ ఎసరంతా బాగా మరిగిపోయిందండి మసాలాలో. ఆ తర్వాత మనం అయితే రైస్ని నీళ్ళు అయితే వడగట్టుకొని రైస్ని అయితే ఇలాగ వేసేసుకుంటున్నాము ఆ ఎసరులో. ఈ ఎసరులో రైస్ వేసిన తర్వాత మన బిర్యానీ అయితే ఆల్మోస్ట్ 60% అయితే అయిపోయిందండి. ఈ మొత్తం ఈ ఎసరులో బాగా ఈ రైస్ అయితే ఉడికిన తర్వాత ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మన రైస్ అయితే ఇలా ఉందండి. ఆల్మోస్ట్ ఒక 80 to 90% ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక ఉడికిపెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో మొత్తం వేసేసి ఒకసారి అయితే మిక్స్ అయితే కొట్టేస్తాము. అంటే దీన్నే డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీ అంటారు. మన చికెన్ కూడా ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయిందండి. చూడడానికి చూసారా మన చికెన్ కర్రీ ఎలా ఉందండి? చికెన్ కర్రీలా ఉంది కదా, ఆల్మోస్ట్ అది చికెన్ కర్రీ అనండి. ఎందుకంటే మనం అన్నీ వేస్తాం మసాలాలు కూడా. ఆ మసాలాలన్నీ ఇప్పుడు ఈ బిర్యానీ రైస్కి పట్టేలాగా మనం అయితే మొత్తానికి మిక్సీ అయితే చేసేస్తాము. ఒకసారి రైస్ మొత్తానికి చికెన్ పీసెస్లు అనేవి బాగా పట్టేలాగా ఒకసారి అయితే మొత్తానికి మనం మిక్స్ చేసుకుంటున్నామండి. ఈ మిక్స్ చేసుకొని కరెక్ట్గా ఒక 10 మినిట్స్ అనేది వదిలేస్తే ఈ చికెన్ పీసులు ఆల్రెడీ ఇప్పటికే ఉడికిపోయినాయి. అండ్ రైస్ కూడా ఆల్మోస్ట్ 80 to 90% అయితే కుక్ అయిపోయింది. జస్ట్ ఒక 10 మినిట్స్ ఇలాగ మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేసామంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని ఫైనల్గా అయితే మనం పుదీనా అండ్ నెయ్యితో అయితే మనం గార్నిష్ అయితే చేసుకుంటాము. ఇంకా దీన్ని ఒక 10 మినిట్స్ పాటు వదిలేస్తే మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా కావాల్సినంత నెయ్యి కూడా ఇప్పుడే దీనికైతే యాడ్ చేసేసాము మన బిర్యానీకి. చాలా చాలా బాగుందండి. స్మెల్ కూడా అసలు మామూలుగా లేదు, చాలా బాగా వస్తుంది. ఇంకా ఫైనల్గా ఫినిష్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. మనం కుక్ చేసుకున్న బిర్యానీ అయితే ఫైనల్గా అయితే ఇలా ఉంది. పీసులు చూసారు కదండి, చాలా జ్యూసీగా చాలా బాగున్నాయండి. ఇలా పట్టుకుంటే తునిగిపోతున్నాయి. బిర్యానీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా డెఫినెట్గా మీ ఇంట్లో అయితే ట్రై చేయొచ్చు. దీన్ని బిర్యానీలోకి అయితే నేనైతే కట్ట అయితే చేయించాను. ఈ కట్ట యాడ్ చేసుకొని బిర్యానీ వేసుకుని పీసులు కూడా చాలా బాగా కుక్ అయినాయి. ఇలా కానీ తింటే ఈ కాంబినేషన్లో అద్దరిపోయిద్దండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.